అసలు ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? బయట సెక్యూరిటీ ఏం చేస్తున్నాడు, అక్కడ రిసెప్షనిస్ట్ ఏం చేస్తుంది? అన్ని టేబుల్స్ దగ్గరికి పిచ్చి కుక్కలా పని చేయకుండా తిరిగి నువ్వేం చేస్తున్నావు? ఆఫీస్కి ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో, ఏం పెడుతున్నారో, ఏం తీస్తున్నారో ఎవరికి అక్కర్లేదు. అన్ని డ్యూటీలు నేనే చేయాలా? కొంచెం తిట్టడం ఆపండి సార్. 2 గంటల నుంచి తిట్టిందే తిడుతున్నారు. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఈ ఆఫీసులో ఇలాంటి స్కామ్ ఎలా జరుగుతుంది? లేనిది వచ్చింది, ఉన్నది పోయింది. లేని బ్యాగ్ వచ్చింది, సీసీ ఫుటేజ్ దొబ్బింది. మంత్రం వేస్తే బ్యాగ్ వచ్చిందని, యంత్రం పని చేయగా సీసీ ఫుటేజ్ పోయిందని అనుకోవడానికి ఛాన్సే లేదు. ఇదంతా ఎవరో కావాలనే చేశారు. కానీ నాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరూ ఈ పని చేయలేరని ఖచ్చితంగా అనిపిస్తుంది. పెళ్లి పేరుతో వరుదిని నేను 1.5 సంవత్సరాల పాటు ఏడిపించానురా. చివరికి ఆ వెధవ లాయర్ మూలంగా ఆమె మీద వేయకుండా నిందలన్నీ వేశాను. అన్ని చేసిన వరుదిని నన్ను క్షమించింది. అంత గొప్ప వ్యక్తిత్వం, అంత మంచి సంస్కారం ఉన్న భార్యని ఇంకా మోసం చేస్తే నేను అసలు మనిషినే కాదురా. ఆ మంచితనంలో కొంతైనా నాకు లేకపోతే నాకు అసలు మనసు అనేదే లేదురా. నేనెందుకురా వరుదిని ఇంత కష్టపడి నమ్మేలా చేసుకుని మళ్ళీ ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తాను? ఏంటి అలా ఉన్నావు? నమ్మలేని నిజం తెలిస్తే, నమ్మక తప్పని పరిస్థితి వస్తే, ఆ నమ్మక ద్రోహం చేసిన మనిషి ఎదురుగా నిలబడితే ఏ మనిషి అయినా ఎలా ఉంటుందో నేను అలాగే ఉన్నాను. నమ్మక ద్రోహమా? ఎవరు ఎవరికి చేశారు? చాలు, ఇంకా నటించకండి. నాకంతా తెలిసిపోయింది. దేని గురించి వరుదిని? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నేను నటించడం ఏంటి? ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఎందుకో మీకు తెలీదా? ఇంకా అర్థం కాలేదా? ముందు నువ్వు ఆవేశం తగ్గించుకో వరుదిని. కూల్గా కూర్చో. నువ్వు చెప్పేది నేను వింటాను, నేను చెప్పేది నువ్వు విను. ఎందుకింత సీరియస్ అవుతున్నావు? రా, ఇలా కూర్చో. దూరం జరగండి, ముట్టుకోవద్దు నన్ను. ఒకప్పుడు ఆ చెయ్యి అందుకోవాలని, చిటుకని వేలు పట్టుకుని నడవాలని ఎన్నో కలలు కన్నాను.